నమస్తే. నా పేరు యషిత. ఇది సౌత్ షార్లట్ క్లోవర్ సమర్పించే కెరీర్ కంపాస్. ఈరోజు చదువు గురించి మాట్లాడుకుందాం. చదువు ఎందుకు ముఖ్యము? చదువు అనేది కేవలం మంచి మార్కులు పొందడానికి కాదు. ఇది మీకు ఎలా సహాయపడుతుంది? సమయానికి సరిగ్గా నిర్వహించడం నేర్చుకోండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం. కళాశాల వృత్తి జీవితానికి సిద్ధమవ్వడం. చివరి నిమిషంలో వచ్చే ఒత్తిడి మరియు భయాన్ని తగ్గించుకోవడం. ముఖ్యమైనది ఎక్కువగా చదవడం కాదు, సరైన విధానంగా చదవడం. మీ నేర్చుకునే విధానాన్ని అర్థం చేసుకోండి. ప్రతి వ్యక్తి వేరు వేరు విధానాలుగా నేర్చుకుంటారు. మీకు ఏది బాగా సరిపోతుందో గుర్తించండి. దృష్టి పద్ధతి. Diagrams, color-coded notes, charts. శ్రవణ పద్ధతి. Talking out loud, using videos, teaching others. చదవటం, రాయటం పద్ధతి. Making outlines, rewriting notes. చలస పద్ధతి. Hands-on activities, moving around while studying. ముందుగా క్రమబద్ధీకరించుకోండి. ప్లానర్ లేదా క్యాలెండర్ ఉపయోగించండి. పుస్తక రూపంలో లేదా డిజిటల్గా. ప్రతి విషయం కోసం పుస్తకాలు మరియు నోట్స్ క్రమంగా ఉంచండి. రోజువారీ లేదా వరపు చేయాల్సిన పనుల జాబితా తయారు చేయండి. పెద్ద పనులను చిన్న భాగాలుగా విభజించండి. చదువు స్కెడ్యూల్ విధానము. ఏ. ముందస్తు ప్రణాళిక. చిన్న సెషన్స్లో చదవండి. 25 నుండి 45 నిమిషాలు. మధ్యలో 5 నుండి 10 నిమిషాల విరామము. పరీక్షకు కనీసం 5 రోజుల ముందే చదవడం ప్రారంభించండి. బి. ప్రాధాన్యత ఇవ్వండి. కష్టమైన విషయంతోనే మొదలు పెట్టండి. బలహీనమైన భాగాలను తరచుగా పునఃసమీక్షించండి. సి. నమూనా వారపు చదువు ప్రణాళిక. సోమవారము జీవశాస్త్రము 30 నిమిషాలు. నోట్స్ పునఃసమీక్ష, స్వయంగా పరీక్షించుకోవడం. మంగళవారము గణితం 40 నిమిషాలు. అభ్యాస ప్రశ్నలు. బుధవారం ఆంగ్లము 30 నిమిషాలు. ముఖ్య అధ్యాయాలను మళ్ళీ చదవడం. గురువారం చరిత్ర 30 నిమిషాలు. ఫ్లాష్ కార్డ్ సారాంశం. శుక్రవారం అన్ని విషయాలను 1 గంట తేలికపాటి సమీక్ష. నిజంగా పనిచేసే చదువు పద్ధతులు. సరిగ్గా జ్ఞాపక శక్తి. మళ్ళీ చదవడానికి మీరు మీకే ప్రశ్నలు వేసుకోండి. నోట్స్ మూసి జ్ఞాపకం నుండి రాయడానికి ప్రయత్నించండి. విరామాలతో పునఃసమీక్ష. ఒక రోజు ఎక్కువగా చదవకుండా వారం మొత్తంలో పలుమార్లు పునఃసమీక్షించండి. నోట్స్ సారాంశము చేయండి. మీ మాటల్లో మళ్ళీ రాయండి లేదా చెప్పండి. గుర్తుండడానికి సహాయపడుతుంది. సాధనాలు ఉపయోగించండి. ఫ్లాష్ కార్డ్స్ పుస్తక రూపంలో లేదా యాప్స్ ద్వారా. ఆన్లైన్ విద్యా వీడియోస్. ఏకాగ్రత ఉన్న స్నేహితులతో అధ్యయన సమూహాలు. ఆరోగ్యకరమైన చదువు అలవాట్లు. నిద్ర రోజుకు 7 నుండి 9 గంటలు లక్ష్యంగా పెట్టుకోండి. ఆహారము గింజలు, పండ్లు, నీరు లాంటి మెదడుకి మంచి ఆహారము. చలనం విరామంలో నడక లేదా స్ట్రెచింగ్. అంతరాయాలను తగ్గించండి. డూ నాట్ డిస్టర్బ్ విధానం వాడండి. ఒకేసారి అనేక పనులు చేయకండి. బహుమతి ఇవ్వండి. పని పూర్తి అయ్యాక మీకు నచ్చిన పని చేయండి. పురోగతిని గమనించండి, ఆలోచించండి. ప్రతి వారం మీరు మీకే అడగండి, ఏ పని చేయలేదు. కష్టం ఉంటే ఉపాధ్యాయులతో మాట్లాడండి. పూర్తి మార్కులకే కాదు, మెరుగుదలకు కూడా ఆనందించండి. ఎంత తరచుగా చదవాలి? ఇంటి పనులు రోజు. పరీక్షలు 3 నుండి 5 రోజుల ముందే సమీక్ష మొదలు.
ప్రాజెక్ట్స్ తొందరగా ప్రారంభించి దశల వారీగా చేయండి. పోటీ పరీక్షలు మరియు తుది పరీక్షలు వారాల ముందే షెడ్యూల్ ఏర్పాటు చేయండి. చివరి సూచనలు: చిన్నగా మొదలు పెట్టండి. రోజుకు 20 నిమిషాలు అయినా సరే. చదువు ఒక నైపుణ్యం, ప్రతిభ కాదు. ఎవరైనా మెరుగుపరచగలరు. నిరంతరంగా ఉంటేనే పురోగతి సాధ్యమవుతుంది. ప్రశ్నలు: కింది వాటిలో నేర్చుకునే విధానం కానిది ఏది? శ్రవణ పద్ధతి, చలన పద్ధతి, చదవడం రాయడం పద్ధతి, రుచి చూడడం. చదువు ప్రణాళిక చేయడానికి ఉత్తమ మార్గం ఏది? అప్పటికప్పుడు ప్రణాళిక చేయడం. వారం మొత్తానికి చదువు ప్రణాళిక తయారు చేయడం. ప్రణాళిక చేయకపోవడం. ప్రణాళిక తయారు చేసి దానిని ఉపయోగించకపోవడం.